వాళ్ళు ఏజ్ అవుట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి స్లోగా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎమర్జెన్సీ వస్తే కనీసము అర్జెంటుగా ఫ్లైట్కి వెళ్ళాలన్నా కూడా 24 అవర్స్ పడుతుంది. కానీ వెళ్ళాలంటే ముందు మన జాబ్ ఉంటుందో ఊడిపోతుందో అనే భయానికి కూడా చాలామంది వెళ్ళరు. వాళ్ళ చెల్లెల పెళ్ళిళ్ళు వచ్చినా, అక్కల పెళ్ళిళ్ళు వచ్చినా, అన్నల పెళ్ళి వచ్చినా, తమ్ముడు పెళ్ళి వచ్చినా వీళ్ళు ఇక్కడికి నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంటారు. కానీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఆ పర్టికులర్ అకేషన్ని లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసే పాసిబిలిటీ చాలామందికి పోతుంది. సో యూఎస్లో ఉండడం అంటే మన ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటున్నాం, అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సిన థింగ్స్ని జనరేట్ చేస్తున్నాం. కానీ ఎట్ ద సేమ్ టైం మన కరెంట్ ప్రజెంట్ని కంప్లీట్గా మిస్ అయిపోతున్నాం. సో గిల్ట్ అనేది స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇండియాలో ఉంటే తెలిసిన వాళ్ళ మధ్యలో, రిలేటివ్స్ మధ్యలో, ఫ్యామిలీ మధ్యలో పండగలు, ఫంక్షన్స్ అండ్ ఎప్పుడు బోర్ కొట్టకుండా ఏదో ఒక ప్రోగ్రాం ఉండడము అనేది క్వైట్ రొటీన్. అక్కడ నీకు లోన్లీనెస్ అనేది ఎప్పుడు కనపడదు. ఎట్ ద సేమ్ టైం నీకు ఏమైనా కష్టం వస్తే, ఫైనాన్షియల్ కష్టం వచ్చినా, ఎట్లాంటి కష్టం వచ్చినా వెనక తిరిగి చూస్తే పేరెంట్స్ ఉంటారు. కానీ అదే యూఎస్లో చూస్తే ఎవరు ఉండరు.